రాముడి కూతురి పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్తున్న అన్నగారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో అన్న కోడలు శారద గారు, ఆయన మనవడు ఇంకా చాలా మంది ఆయన అనుచరులు మృతి చెందారు. గాయాల పాలైన అన్నని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరం కాదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వేల సంఖ్యలో ప్రజలు హాస్పిటల్ కి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకి వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమైంది. కులమతాలకు అతీతంగా సీమ ప్రజలంతా అన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పోయినోళ్లు తిరిగిరారు, ఉన్నవాళ్లు పోకపోరు అన్నాడు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ సీక్రెట్ గా. నువ్వేం బాధపడకు అన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ బహిరంగంగా. బాధపడకుండా ఎలాగండి? చచ్చిపోయింది మీ వాళ్ళు కాదు, నా పిల్ల, నా బిడ్డ. దాంట్లో నాన్నకి తప్ప ఎవరికేం కాదని గ్యారంటీ ఇచ్చారుగా. ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు ప్లాన్లకేం గ్యారంటీ ఉంటుంది సోదరా? అనుకోవటానికి, అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి మధ్య చాలా తేడా ఉంటుంది సోదరా. మాట ముందు చెప్తే నేను రిస్క్ చేసేవాడిని కాదుగా. జీవితంలో ఏ రిస్కు చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద రిస్కు అనేది నా వేదం. భూషణ్, నీ పెళ్ళాం మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు. ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? భూషణ్, లోకంలో పెళ్ళాలకేం కొరతుంది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటే ఇంకో పెళ్ళాం వస్తుంది, ఇంకోసారి పని చేస్తే ఇంకో కొడుకొస్తాడు. కానీ నందవరం ప్రాజెక్ట్ లాభాలున్నాయి, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రావు. ఫ్యామిలీ పోతేనే ఫ్యూచర్ తన్నుకుంటూ వస్తుంది. మనకి కొండంత లాభం వస్తున్నప్పుడు గోరంత నష్టం వచ్చినా పర్వాలేదనేది నా కమర్షియల్ వేదం. జరిగేది జరగక మానదు అని భగవద్గీత చెబుతుంది. గీతని రాతని ఎవరూ మార్చలేరు. లక్ష్మి, జరిగిన దాన్ని ఆపలేనందుకు ఊరికే బాధపడే ప్రయోజనం లేదు. మళ్ళీ మన మామూలు పరిస్థితికి రావడానికి ఏం జరిపించాలో అది ఆలోచించాలి. ఆలోచించాను. ఏమిటది? నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో. ఇది చేసిన వాళ్ళని నా చేతులతో చంపిస్తా. నేను సింహ బిడ్డనేనండి, పైగా మీ భార్యని. పగ తీర్చుకోలేకపోతే బ్రతికొండడమే దండగా. మీరే చెప్తుంటారు. బాగా చెప్పావు చెల్లమ్మ. ఎలా ఉందరా నీకు? ఆ నందవరం ప్రాజెక్టు కోసం ఒక గ్రూప్ ప్రయత్నం చేస్తోందని చెప్పాను కదా, వాళ్లే అటాక్ చేయించుంటారా? తెలుసుకుంటా. మర్యాదగా చెప్తున్నా, కొండ్రా ఇక్కడి నుంచి.